బాబాకి జై వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ. ఫస్ట్ పార్ట్ మనం ఇంకా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం బను గ్రహింపు, అవ్యయ మోక్షం బను గ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా అండి, జై బాబా. ఎంతో చక్కగా ఆ దివ్య ప్రియతమునికి ప్రార్థన గీతం వినిపించి ప్రియతముని ఆహ్వానించారు. మీకు జై మెహర్ బాబా. మొట్టమొదటి సంకీర్తన చినక్క శారదా ప్రసాద్ గారు, అక్కాజీ బాబా. జై బాబా ఇవ్వండి, దినేష్ కి ఇవ్వండి, ఆఫీస్ లో ఉంటాము కదా, తర్వాత వాడతాం. నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ జై. దినేష్ జై బాబా. అమ్మా జై బాబా. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. మౌన నానా క్లియర్ గా లేదు. నాదము నీవే, మౌనమే నీనాదం, మౌనమే నీ మౌనం, మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీనాదం, నాదమే నీ మౌనం,
మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాదా, ప్రభవించిన సృష్టికి మూలం ప్రణవపు నాదమే కాదా. ప్రణవానికి పూర్వము ప్రభుని నాదమే మౌనము కాదా, ప్రభవించిన సృష్టికి మూలం ప్రణవపు నాదమే కాదా. ప్రణవమే ఈ సృష్టికి మూలం, ప్రణవానికి నాదమే మూలం. ప్రణవమే ఈ సృష్టికి మూలం, ప్రణవానికి నాదమే మూలం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. భువనాలను నిండిన నాదం జీవుల గలముల రాదా, గలములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా. భువనాలను నిండిన నాదం జీవుల గలముల రాదా, గలములలో పలికిన నాదం ప్రకృతిలో మరి లేదా. నాదమే ఈ జగతికి మూలం, నాదమే జీవులకాధారం. నాదమే ఈ జగతికి మూలం, నాదమే జీవులకాధారం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పదనిసలైతే, సరసస్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా. మౌనములో నిండిన ధ్వనులే సరిగమ పదనిసలైతే, స్వర సంగీతానికి మౌనమే శాస్త్రము కాదా. స్మరణకు సంకీర్తనే మూలం, కీర్తనలకు నాదమే మూలం. స్మరణకు సంకీర్తనే మూలం, కీర్తనలకు నాదమే మూలం. నాదానికి మౌనమే ఆధారం, నాదానికి మౌనమే ఆధారం. మౌనము నీవే, నాదము నీవే, మౌన ధ్వని నీవే, మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. మౌనమే నీ నాదం, నాదమే నీ మౌనం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ అందరికీ. జై జై బాబా. బాబా, జై బాబా నాన్న, జై బాబా. చక్కని సంకీర్తన. ఇప్పుడు మన అందరము మౌనానికి బయలుదేరే సమయంలో మౌనం గురించి అద్భుతమైన కీర్తన. మౌనమే నా సాధనము, మౌనమే నా ఆయుధము, నా అస్త్రము అని చెప్తున్న ప్రియతము కీర్తన చక్కగా వినిపించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు చిన్నక్క శారదా ప్రసాద్ గారు, తర్వాత పుష్పలత గారు. జై బాబా అమ్మ, జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే
ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషమో సుందరమో మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషమో సుందరమో కలిమానవులకు ఇది వరమేమో కలిమానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరి చూపులతో నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు శరణని దరి చేరిన మెహర్ శ్రీ శరణని దరి చేరిన మెహర్ శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమా నందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మహారాణా గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా థ్యాంక్ యూ. జై బాబా చిన్నక్క చక్కని కీర్తన ఆ చిరునవ్వుల చిన్మయ రూపిని ఎంతో చక్కగా కీర్తించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు పుష్పలత గారు జై బాబా. జై బాబా
తర్వాత వాణి గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా, జై బాబా. అరుణ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. చక్కని సంకీర్తన ఎంతో చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సిహెచ్ వాణి గారు జై బాబా. వాణి గారు జై బాబా. జై బాబా అరుణ గారు. జై బాబా. అవతార్ మెహర్ తర్వాత బాబా. శర్మ గారు రెడీగా ఉండండి. అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా, జై
जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा जय सर्वोन्नतुడు ఆదిదేవుడు మహిలోన వెలసిన మెహరావతారుడు సర్వోన్నతుడు ఆదిదేవుడు మహిలోన వెలసిన మెహరావతారుడు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మానవులను ఉద్ధరింప మేలు కొల్పెను ప్రేమ సిరులు కురిపించి మనసు దోచెను మానవులను ఉద్ధరింప మేలు కొల్పెను ప్రేమ సిరులు కురిపించి మనసు దోచెను ప్రేమాగ్ని రగిలించి హృదయాలను కదిలించి ప్రేమాగ్ని రగిలించి హృదయాలను కదిలించి కర్మబంధాలను తొలగించెను కర్మబంధాలను తొలగించెను అందరినీ దరి చేర్చి ఆదరించెను అందరినీ దరి చేర్చి ఆదరించెను సర్వోన్నతుడు ఆదిదేవుడు మహిలోన వెలసిన మెహరావతారుడు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మానవులను మాధవునిగా చేయదలచెను ప్రేమ హృదయాలను దరిచేచెను మానవులను మాధవునిగా చేయదలచెను ప్రేమ హృదయాలను దరిచేచెను తల్లి అయి తండ్రి అయి గురువు దైవంగా తల్లి అయి తండ్రి అయి గురువు దైవంగా ప్రేమికులను రక్షిస్తూ కాపాడెను ప్రేమికులను రక్షిస్తూ కాపాడెను సర్వోన్నతుడు ఆదిదేవుడు మహిలోన వెలసిన మెహరావతారుడు సర్వోన్నతుడు ఆదిదేవుడు మహిలోన వెలసిన మెహరావతారుడు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై బాబా అన్నగారు థ్యాంక్ యూ బాబా జై బాబా వాణి గారు చక్కని కీర్తన ఆ సర్వోన్నతుడు మన ఆది దేవుడు చక్కని కీర్తన వినిపించారు మీకు జై మెహర్ బాబా ఇప్పుడు శర్మ గారు జై బాబా తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अवतार मेहर बाबा की जय నీ నామం ప్రేమమయం మెహరు బాబా నీ రూపం అపురూపం మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ సేవయ సకలార్థం మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా
సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలు తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు హృదయము నీ దేవళమే నిలుచునెప్పుడు ఆనాడే నీ వారము మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము కనులు జాడలేని నన్ను కనికరించుమా కనికరించి చూడ కలుగు దృష్టిను సగుమా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించని మౌననాదమేదో నన్ను ఆవహించి మెహరు స్వరం ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రసాస్వాదనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవ చేయు జన్మ ధన్యమౌవని ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని మెహర శ్రీ అనరాధా పలుకుతావని మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపురూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా అవతార్ మెహర్ బాబా की जय मेहर बाबा గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు చక్కని కీర్తన చక్కగా వినిపించారు ప్రియతమునికి మీకు జై బాబా ఇప్పుడు సార్ మల్లికార్జున్ గారు 5:30 వరకు బాబా విషయాలు చెప్పవలసింది మా అందరికి సార్ మీకు జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా జై బాబా మౌన శుభాకాంక్షలు కూడా అయితే బాబా దగ్గరికి వచ్చిన తొలి రోజుల్లో మెహర్ బాబా దగ్గరికి వచ్చిన అతి సన్నిహితమైన శిష్యుల్లో ఎలాంటి వారు ఉండేవారంటే 5 సద్గురువులలోనూ కొంతమంది దగ్గర శిష్యరికం చేసి ఆఖరిని ఉపాసని మహారాజ్ దగ్గర వెళ్ళి అక్కడ ఆయన దగ్గర శిష్యుడిగా ఉండగా ఉపాసని మహారాజే బాబా దగ్గరికి పంపించేవారు మెహర్ బాబా ప్రస్తుత అవుతారు మీరు అక్కడికి వెళ్ళండి అని ఆయన డైరెక్ట్ చేస్తే బాబా దగ్గరికి వచ్చేవారు అలా వచ్చినవారు ఉండేవారు అయితే అలా వచ్చిన వాళ్ళల్లో మనకి ముస్తాజీ ఒక ఆయన అయితే బాబా ఆజ్ఞ మేరకి ముగ్గురికి బాబా ఆజ్ఞ మేరకి వాళ్ళు మౌనం పాటించారు బాబా దగ్గర వచ్చిన శిష్యుల్లో మండలివారు అనొచ్చు అందరికీ చెప్పలేదు బాబా మౌనం మీరు పాటించండి అని మండలి వారికి కానీ ముగ్గురికి మాత్రం పాటించమని స్పెసిఫిక్గా ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ జీవితం అంతా పాటించారు ఆ ముగ్గురు ఎవరంటే గుస్తాజీ ఒక ఆయన దౌలత్మాయ్ మెహరా మదర్ అనమాట బాలాతంబత్ అని మూడో ఆయన ఈ ముగ్గురికి కూడా మౌనం
మౌనం పాటించమని ఆదేశాలు ఇస్తే వాళ్ళ జీవితాంతం మౌనంగానే ఉన్నారు. మౌనం పాటించారు బాబా ఆదేశాల మేరకి. చిత్రం ఏంటంటే ముగ్గురికి కూడా ముక్తి మోక్షం ప్రసాదించారు బాబా. ఈ ముగ్గురు పేర్లు కూడా మీరు మెహరాబాద్లో మెమోరియల్ టవర్ అని కట్టారు. బాబా ఆదేశం మేరకే కట్టారు. అది ఎవరి పేర్లు ఉండాలో కూడా బాబానే ఆదేశించారు. ఈ ముగ్గురు పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. గుస్తాజీ కానీ దౌలత్మయ్ బాలాతంబత్ పేరు కూడా ఉంది. ముగ్గురికి కూడా మోక్షం ఈ పేర్లు కూడా నేను బెరవేడు బాబాలో ప్రచురించాను. అన్ని పేర్లు కూడా 360 పైన ఉంటాయి. ఆ పేర్లో గుస్తాజీ ఒక ఆయన. అయితే మౌనం గురించి చెప్పుకునే ముందు బాబా ఒక చిత్రంగా చెప్పారు ఈ విషయం. మౌనం అంటే ధ్వనికి కాదు మౌనం, గొంతు మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు అన్నారు. కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు, మీ మనస్సుకి మౌనం. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మనస్సు ఎలా అయితే పనిచేయదో ఆ స్థితిలోకి తీసుకెళ్ళాలి మౌనం అంటే అది అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏమిటంటే ఒక మూగవాడి ఉదాహరణ. వాడు పుట్టుకతోటి మూగవాడు, మాట్లాడలేడు. ఆ మూగవాడి మౌనానికి మీ మౌనానికి తేడా ఏముంది? మీ మనసును కట్టుకెట్టకపోతే అని చెప్పారు. మీ మనసుని మీ అదుపులో ఉంచుకుని అది ఏ ఆలోచన ఆలోచించకుండా కేవలం భగవంతుని ఆలోచన మాత్రమే ఉండేటట్టు. అంటే మీరు ఎవరి దగ్గర అయితే మీరు మాస్టర్ చేసుకున్నారో, ఎవరినైతే నమ్ముతున్నారో, ఏ గురువు గారు నమ్మారో ఆయన తలుపు తప్ప ఇంకెవరి తలుపు లేకుండా ఉండాలి. ఈ ముగ్గురు కూడా అలా బాబా తలుపు తప్ప ఇంకో తలుపు లేని వాళ్ళే. వీళ్ళు వద్దంటారు ముగ్గురు కూడా. ఇంచేత ఆ విధంగా ఉంటే మీ మౌనానికి అర్థం ఉంది. లేకపోతే మూగవాడి మౌనానికి మీ మౌనానికి ఏమి తేడా లేదు అన్నారు. అంటే అలాంటి సామాన్యులకి మన మనసుని ఎలా కట్టిపెట్టేయడం, నిద్రావస్థకు తీసుకెళ్ళడం సాధ్యమేనా అంటే ఒక విధంగా అంత సాధ్యం కాకపోయినా కొంతవరకు సాధించవచ్చు. ఎలాగంటే మౌనం సమయంలో కేవలం అవతార్ మెహర్ బాబా వారి సంకీర్తన వింటూ కంటిన్యూస్గా ఇంచుమించులో ప్రాపంచిక విషయాలు ఇంటి పనులు కట్టిపెట్టేసి చాలా తక్కువగా ఎంత అవసరం అంతవరకే చేసుకుని మిగిలిన సమయంలో ఆయన గురించిన సంకీర్తనలు కానీ, ఆయన గురించిన ఉపన్యాసాలు వినడం కానీ, ఆయన గురించిన పుస్తకం చదవడం కానీ, ఆయన ఉన్న వీడియోలు చూడడం కానీ, ఏదోలాగా లగ్నమై ఉండాలి. ఫిలిమ్స్ ఉన్నాయి, కొన్ని ఫిలిమ్స్ వీడియోలు కూడా ఉన్నాయి. బాబా ఉంటారు అందులో. అవి చూసినా కూడా మన మనసు మెహర్ బాబా మీద మాత్రమే లగ్నమై ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది. ఏదో కోలాహలం కింద 100 మందో 1000 మందో దగ్గర మౌనం అంటే ఆ తోటి వాళ్ళని చూసి మనకు మనసు పరిపరిదేశాలు పోతూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో కూర్చుని కేవలం మన ఆయన మీద లగ్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక సహవాసంలో మౌనంలా అంటే ఒక పెద్ద సహవాసం పెట్టుకుని 1000 మందిని చేసుకుంటూ ఉంటాం. సహవాసం 1000 మంది వస్తారు. అటువంటి చోట మౌనం ఎలా వీలవుతుంది? ప్రాపంచిక విషయాల మీద పోతూ ఉంటుంది. అది మౌనం వీలు కాదు. మౌనం ఇంటి దగ్గర అవుతేనే కొంచెం సాధ్యం అవుతుంది. మా 10th జూలై నాడు అప్పుడు ఆ 10th జూలై నాడు అవకాశం ఇచ్చారు కదా బాబా, మీరు కూడా ఉండండి అని చెప్పారు. కాబట్టి 10th జూలై నాడు ఆయన ఈ మనస్సు అనే పాత్రలో మెహర్ బాబా యొక్క తలుపులు మాత్రమే ఉండేటట్టు చేసుకోవాలి. దానివల్ల తప్పనిసరిగా ప్రయోజనం చేకూరుతుంది. అంతకంటే ఉన్నతంగా చేసిన వాళ్ళు వీళ్ళు ఎలా చేశారో మౌనం గుస్తాజీ గురించి చెప్పుకుందాం. అది చాలా గొప్ప ఉదంతం ఇది గుస్తాజీది. చదువుతుంటేనే మనకి అంటే ముగ్గురు గురించి కాకుండా దౌలత్మయి, గుస్తాజీ, బాలాతంబత్ ముగ్గురు మౌనం, ముగ్గురు మోక్షం ఇచ్చారు బాబా. బాబా ఆదేశాల మేరకే వాళ్ళు మౌనం ఉన్నారు. బాబా తల్లిదండ్రులు ఇండియాకి వలస వచ్చారు ఇరాన్ నుంచి. దానికంటే ముందరే గుస్తాజీ తల్లిదండ్రులు కూడా ఇండియా వచ్చేసి గుజరాత్ వచ్చారు. గుస్తాజీ తండ్రి పేరు నస్సర్వాన్జీ. అంచేత గుస్తాజీ పేరులో గుస్తాజీ నస్సర్వాన్జీ హన్సోటియా అని పూర్తి పేరు.
గుస్తాజీ పూర్తి పేరు ఏంటంటే గుస్తాజీ నర్సర్వాంజీ హన్సోటియా. హన్సోటియా అంటే యాక్చువల్గా హన్సోట్ అని గుజరాత్లో ఒక ప్రదేశం పేరు, అది ఒక ఊరి పేరు. ఈ గుస్తాజీ తల్లిదండ్రులు ఇండియా వలస వచ్చినప్పుడు ఆ హన్సోట్ అనే ప్రదేశంలో స్థిరపడ్డారు. గుస్తాజీ తండ్రికి 8 కొడుకులు. అంచేత అది మీకు చదివి చెప్తాను. గుస్తాజీ తండ్రి నర్సర్వాంజీ. ఈయన షెరియార్జీ షిరీన్మాయిల కుటుంబాల కంటే ముందర పెర్షియా దేశం వదిలి గుజరాత్ రాష్ట్రంలోని హన్సోట్ అనే ఊళ్ళో స్థిరపడిపోయారు. అంటే బాబా తల్లిదండ్రుల కంటే ముందర వచ్చారు వీళ్ళు. ఇండియాలో గుజరాత్లో హన్సోట్ అని ఊళ్ళో వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. ఈ గుస్తాజీ తండ్రికి ఈయనకి అన్నారు. ఈయనకి అంటే నర్సర్వాంజీకి అంటే గుస్తాజీ తండ్రికి 5 కొడుకులు. గుస్తాజీ అందరికంటే పెద్దవాడు. ఆఖరివాడి పేరు అర్దేశిర్. 5 కొడుకుల్లోనూ ఎల్డెస్ట్ సన్ గుస్తాజీ అనమాట, పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు. ఆఖరివాడి పేరు అర్దేశిర్. అంచేది గుస్తాజీ తమ్ముడు అనమాట అర్దేశిర్ అంటే. ఇతడికే బాబా స్లామ్ అని మారుపేరు కూడా పెట్టారు. ఎవరికి? అర్దేశిర్కి. గుస్తాజీకి కాదు, గుస్తాజీ తమ్ముడు అర్దేశిర్కి బాబా స్లామ్సన్ అని పేరు పెట్టారు. గుస్తాజీ 1890లో జన్మించారు, 1890లో. గుస్తాజీ పొట్టిగా కందిపోయే శరీరం, వర్చస్సు కలిగి ఉండేవాడు. ఆయన బొంబాయిలో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. గుస్తాజీ వీళ్ళు గుజరాత్ వాసులైనా కూడా బొంబాయి వెళ్ళారు. బొంబాయి వెళ్ళి అక్కడ దగ్గరే రాష్ట్రమే మహారాష్ట్ర. బొంబాయిలో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. జర్మన్ ప్రేములతోటి హిందూ దేవతల రంగుబొమ్మల్ని వ్యాపారం చేశాడు. హిందూ దేవతల లెక్క కలర్ ఫొటోస్ అన్నీ కూడా ఫ్రేమ్ కట్టి జర్మన్ ఫ్రేమ్ అనేవారు, ఫేమస్ అప్పుడు జర్మన్ ఫ్రేమ్ అంటే. ఆ జర్మన్ ఫ్రేమ్ తోటి హిందూ దేవతల లెక్క ఫోటోలన్నీ కూడా ఫ్రేమ్ కట్టి అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు. పాడడం, హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండి దైవభక్తి కలిగి ఉండేవాడు. సంగీతం మాస్టారు సాయిబాబా గురించి చెప్పగా తమ్ముడు హన్సోటియా వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. అయితే వీళ్ళకి సంగీత మాస్టర్ ఉండేవాడు, అతనేమో సాయిబాబా గురించి చెప్పారు. ఆ సాయిబాబా గురించి చెప్తే ముందు గుస్తాజీ వెళ్ళే సాయిబాబా దగ్గరికి తమ్ముడు హోమీతోటి వెళ్ళి తను కూడా తమ్ముడితో సహా వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు గుస్తాజీ. తన తమ్ముడు హోమీ అని తమ్ముడు. ఇందాక అర్దేశిర్ అన్నాడు, అర్దేశిర్తో కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడు హోమీ, అతని పేరు. ఆ హోమీతోటి షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు గుస్తాజీ. సాయి దర్శనంతో గుస్తాజీకి మార్పు వచ్చింది. గుస్తాజీలో మార్పు వచ్చింది. తన షాపు యజమానికి సాయి గురించి చెప్పి అతను కూడా సాయిబాబా భక్తుడి కింద మార్చేశాడు. ఎవరి దగ్గర అయితే ఇతను ఉద్యోగం చేస్తున్నాడో అతనికి సాయిబాబా గురించి చెప్పి అతన్ని కూడా సాయిబాబా భక్తుడి కింద గుస్తాజీ మార్చాడు. వాళ్ళ షాప్లో సాయి ఫోటో పెద్దది ఒకటి, సాయి అంటే సాయిబాబా అనమాట, షిరిడి సాయిబాబా. వాళ్ళ షాప్లో షిరిడి సాయిబాబా ఫోటో ఒకటి పెద్దది వేలాడి తీశారు. ఎందరో సాయి భక్తులను కలిసి చివరికి గుస్తాజీ సాయిబాబా మీద మనసు లగ్నం చేసుకున్నాడు. మరో తమ్ముడు పేరు అర్దేశిర్. ఆ అర్దేశిర్ తన టీ దుకాణం మూసేసి సాయిబాబా దర్శనం గురించి షిరిడి వెళ్తున్నాడని తెలిసి, అంటే అతను టీ దుకాణం నడుపుకునేవాడు. ఇది ఇంకో తమ్ముడు అర్దేశిర్ ఆఖరివాడు. అతనేమో టీ షాప్ కట్టేసి షిరిడి సాయిబాబా దర్శనంకి వెళ్తున్నాడని తెలిసి ఆ తమ్ముడి చోట కూడా గుస్తాజీ వెళ్ళాడు సాయిబాబా దగ్గరికి. సాయి దర్శనం కొరకు షిరిడి వెళ్తున్నాడని తెలిసి గుస్తాజీ కూడా ఆరాటం ఆపుకోలేక తాను కూడా బయలుదేరాడు. అంటే కిందాకనేమో హోమీతోటి వెళ్ళాడు సాయిబాబా దగ్గరికి, షిరిడి సాయిబాబా దగ్గరికి. ఇప్పుడు ఇంకో తమ్ముడు, ఆఖరి తమ్ముడు ఉన్నాడు అర్దేశుడు, అతనితో షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు. తాను కూడా బయలుదేరాడు. రథం ప్రత్యయం వెళ్ళినప్పుడు గుస్తాజీకి తిరుగు ప్రయాణపు ఖర్చులకు సరిపడా పైకం ఉంచి తక్కిన పైకం సాయిబాబా తీసుకున్నాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణానికి ఎంత కావాలో అంతే ఉంచి మొత్తం అంతా గుస్తాజీ దగ్గర పూర్తిగా ఖాళీ చేశాడు షిరిడి సాయిబాబా.
షిరిడి సాయిబాబా అందరి దగ్గర కూడా జేబులు ఖాళీ చేసేస్తూ ఉండేవాడు. అది వాళ్ళ దగ్గర నుంచి ఒక సద్గురువు తీసుకున్నారంటే వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయోజనం చాలా చేకూరుతుంది. కానీ వాళ్ళు మాట్లాడకుండా ఇచ్చేసేవారు డబ్బులంతా కూడా. కానీ కొంతమందికి తిరిగి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇంకా జీరో చేసి పంపించేవాడు. కానీ వీళ్ళకి మాత్రం తిరుగు ప్రయాణం ఖర్చులు ఉంచి మిగిలినంతా వీళ్ళ దగ్గర లాగేశాడు ఎవరు షిరిడి సాయిబాబా. అందుచేత ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ గుస్తాజీ షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ పని చేశాడు. అందుచేత మళ్ళా అలాగే జరగవచ్చునని తలుచుకుని కొద్ది పైగా మాత్రం ఎదురుగా ఉండి జేబులో ఉంచుకుని మిగిలిన పైగా నీ లాగు జేబులో అంటే ప్యాంటు జేబులో వెనకాల కనిపించకుండా బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాడు అనమాట. కొంత మాత్రం ఎదురున్న షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. అంచేత ఎదరు జేబులో ఉంచుకుని తక్కిన పైకాన్ని లాగు జేబులో జాగ్రత్తగా దాచుకుని వెళ్ళాడు. దర్శన కార్యక్రమం సమాప్తం అయింది. అవగానే షిరిడి సాయిబాబా గుస్తాజీని పిలిచారు. పిలిచి నీకున్నదంతా ఇచ్చేయి అని చెప్పారు. నీ దగ్గర ఏముందో అదంతా కూడా ఇచ్చే డబ్బులన్నీ అని చెప్పి గుస్తాజీని అడిగారు. అందులో అతను ముందరే దాచిపెట్టుకున్నాడుగా కొంత వెనకాల తెలియకుండా రహస్యంగా అది ఉంచేసి మిగిలిన డబ్బులు ఇచ్చాడు. అంచేత బాహ్యంగా పైగా అడిగినట్లు కనిపించిన ఆంతర్యంలో తన జీవితాన్ని సమర్పించుకోవడం అనే హెచ్చరిక. అంటే నీ జీవితాన్ని ఆయన సద్గురువుకి సమర్పించుకోవడం అనమాట. పైకి కనిపించడం అందరి దగ్గర డబ్బులు లాగేస్తున్నాడు ఈయన, అందరి దగ్గర డబ్బులు దోచేస్తున్నాడు అని మనకు అలా అనిపించినా కూడా ఆ వంకని వాళ్ళని ప్రపంచానికి దూరం చేయడం, భగవంతుడి దగ్గర చేయడం. ప్రాపంచమైన డబ్బులంతా తీసేసుకుని వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయోజనం ఇచ్చేవారు అనమాట. అంచేత ఆ విధంగా ప్రపంచమైన కోరికలకు దూరం చేయడం. గురువు సన్నిధిలో మరణించటం అంటే పైసా కూడా లేకుండా పోతే కానీ జరగదు. అంచేత గురువు సన్నిధిలో ఆయన ప్రాణాలు అర్పించడం అంటే మనది అంటూ ఒక పైసా కూడా ఉంచుకోకుండా కట్టుబట్టలతోటి నిలువు దోపిడీ అని చెప్తూ ఉండేవారు వెంకటేశ్వర స్వామికి. నిలువు దోపిడీ అంటే పుట్టి బట్టలు తప్ప మిగిలినవన్నీ కూడా ఆయనకి దోచిచ్చాడు. మనం ఏం తీసుకెళ్ళాం అవన్నీ కూడా ఆయనకి సమర్పిస్తాం. చేత ఒక్క పైసా కూడా లేకుండా పూర్వం ఇచ్చేవారు కూడా, నిలువు దోపిడీ ఇచ్చేవారు కూడా. ఇంకొకరి దగ్గర ఉంచేవారు డబ్బులు తిరుగు ప్రయాణానికి. వీళ్ళు మాత్రం వెళ్ళిందంతా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. అలాగే ఇక్కడ ఈయన కూడా ఆ నిలువు దోపిడీ చేసేవారు, వాళ్ళు తీసుకునేవారు షిరిడి సాయిబాబా. గుస్తాజీ నర్మగర్భమైన ఈ హెచ్చరిక గ్రహించలేదు. తాను రహస్యంగా దాచిన డబ్బు తీయకుండా ఎదురుగుండా ఉంచిన జేబులో ఉంచిన పైకి తీసి షిరిడి సాయిబాబాకి ఇచ్చాడు గుస్తాజీ. అప్పుడు సాయిబాబా ఈ విధంగా అడిగారు గుస్తాజీని, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసావా అని అడిగారు. అవును ఇచ్చేసాను అన్నాడు. మరి అయితే మీ ఊరు ఎలా తిరిగి ఎడతావు అని అడిగారు షిరిడి సాయిబాబా ఎవరిని, గుస్తాజీని. మరి మొత్తం అంతా డబ్బులు నాకు ఇచ్చేసావు కదా, అంతా ఇచ్చేసానని చెప్తున్నావు కదా, అంటే మరి మీ ఊరు వెళ్ళడానికి డబ్బులు ఉండవు కదా, తిరిగి ఎలా పెడతావు, అంతా ఇచ్చేసావు కదా నాకు అని షిరిడి సాయిబాబా అడిగారు. ఆయన సద్గురు, ఆయనకు తెలియదే ఉంది, అంచేత ఈ వెనకాల దాచి ఉంచాడని తెలుసు. అప్పుడు గుస్తాజీ బయట పెట్టాడు, ప్రభు నా తిరుగు ప్రయాణానికి టికెట్ సరిపడా పైకం వేరే దాచుకున్నాను అని చెప్పాడు. షిరిడి సాయిబాబా తెలియకుండా కొంత డబ్బు దాచుకున్నాడు కదా, ఆ డబ్బు దాచుకున్నాను అని చెప్పాడు. అయితే నువ్వే నన్ను మోసం చేయదలిచావు అన్నమాట అన్నారు షిరిడి సాయిబాబా. నేను నీ దగ్గర ఉన్నదంతా ఇమ్మన్నాను కదా, సరే ఉన్నదంతా ఇచ్చేయి, ఇప్పుడైనా సరే ఉన్నదంతా ఇచ్చేయి అన్నారు. అని వేరే దాచిన పైకం కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళుటకు కూడా తన దగ్గర పైకం లేదు. పక్కన తమ్ముడు ఉండడం చేత అద్దెసి సహాయంతో షిరిడీలో 2 రోజుల నుండి తిరిగి బొంబాయికి చేరుకున్నాడు. ఇతని దగ్గర ఉన్నంతా లాగేశాడు. తమ్ముడిని అడగలేదు, తమ్ముడి దగ్గర ఉంది. ఇంకా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి అద్దెసిర్ అని తమ్ముడు ఆఖరివాడు అతని దగ్గర ఉంది కాబట్టి అతని దగ్గర ఉన్న డబ్బులతోటి తిరిగి ఎలాగో బొంబాయి చేరుకున్నాడు. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకోదంతా జరిగిందని ఇంటికి వెళ్ళాడే కానీ మనస్సు అంతా కూడా స్థిరంగా లేదు. సాయిబాబా మీదే ఉంది ఇతని మనస్సు అంతా.
సాయిబాబా చెంతనే జీవితం గడపాలనే తలంపుతోటి మదన పడుతున్నాడు. కొన్నాళ్ళు గడిపాక ఉద్యోగం వదిలేశాడు. ఇంక ఉద్యోగం మానేసి షిరిడి సాయిబాబా దగ్గరే సెటిల్ అయిపోదాం. ఇదిగా ప్రాపంచికంగా ఏమి అతను వివాహం చేసుకోలేదు అప్పటికే. అంచేత ఇంక వివాహం చేసుకోకుండా సన్యసించి షిరిడి సాయిబాబా పాదాల చెంతే ఉండిపోదాం అనుకుని నిశ్చయంతో ఉద్యోగం వదిలేశాడు. కొన్నాళ్ళు గడిచాక ఉద్యోగం వదిలేసి మూట ముళ్ళే సర్దుకుని షిరిడీలో స్థిరపడాలని షిరిడి వెళ్ళాడు. పెట్టే బెడ్డింగు ఒకరింట్లో పెట్టి సాయి దర్శనం కొరకు వెళ్ళాడు. కానీ గురువు ఇతన్ని గమనించలేదు. రోజు జరిగే దర్బార్లో అందరితో పాటు దర్శనం అప్పటికే 2 సార్లు వచ్చాడు గుస్తాజీ. అయినా కూడా ఇతను 3వసారి వెళ్ళినా కూడా షిరిడి సాయిబాబా ఇతన్ని ఏం పట్టించుకోలేదు. ఇతన్ని గుర్తుపట్టినట్టు పలకరింపు కానీ ఏమీ చేయలేదు. రోజు జరిగే దర్బార్లో అందరితో పాటు దర్శనం కొరకు వస్తున్నాడు. సాయిబాబా మాత్రం ఇతన్ని ఏమాత్రం గమనించట్లేదు. గుస్తాజీ ఏమైనా సరే సాయిబాబా తన వైపు చూసి పలకరించాలని తపన పడుతున్నాడు. సాయి ప్రేమికుడు ఒకరు నడుపుతున్న చిన్న హోటల్లో భోజనం చేసి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఉన్న కూడా పొద్దున్న సాయంత్రం దర్శన సమయంలో షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేవాడు. ఆ హోటల్లో తను తెచ్చుకున్న సామాన్ పెట్టుకుని ఆ క్రమంలో సాయంత్రం క్రమం తప్పకుండా దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. రాత్రిళ్ళు హోటల్ బయట వరండాలో పడుకునేవాడు. క్రమంగా చాలా రోజులు గడిచాయి ఆ విధంగా. ఇంకా తిరిగి వెళ్ళి ప్రయాణంలో రాలేదు, అక్కడే సెటిల్ అయిపోదామని వెళ్ళేది కాబట్టి ఎలాగో అలా గడుపుతున్నాడు. రోజు వెళ్ళి షిరిడి సాయిబాబా దర్శనం చేసుకుని క్రమంగా చాలా రోజులు గడిచాయి. ఎప్పటికైనా తన వైపు సాయిబాబా చూసి ఏమైనా చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. కానీ గురువు ఇతని ఉనికినే గుర్తించినట్లు లేదు. 2 నెలలు గడిచాయి. ఆ విధంగా 2 నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం సాయిబాబాకు నమస్కరిస్తున్నప్పుడు అతడు ఇప్పుడే వచ్చినట్లు అతని వంక చూశాడు షిరిడి సాయిబాబా. అన్నాళ్ళ నుంచి రోజు వచ్చి దర్శనం చేసుకున్నా ఇతనికి కేసు చూడలేదు. ఒకసారి మాత్రం సాయిబాబాకి నమస్కారం చేస్తున్నప్పుడు ఇతని కేసు చూశాడు షిరిడి సాయిబాబా, గుస్తాజీ కేసు. దర్శన కార్యక్రమం అయిన తర్వాత ఏకాంతంగా మాట్లాడుతూ తన దగ్గర డబ్బు తక్కువగా ఉందని, అందువల్ల 500 రూపాయలు త్వరగా తెచ్చిపెట్టమని అడిగాడు. అంచేత నా దగ్గర డబ్బులు లేవు, ఒక 500 రూపాయలు తెచ్చిపెట్టు అని చెప్పి గుస్తాజీని అలా 2 నెలలు ఉన్న తర్వాత రోజు దర్శనం చేసుకున్న తర్వాత ఇన్నాళ్ళు పట్టించుకునేవాడు. ఇప్పుడు గుస్తాజీని చూసి 500 అడిగాడు. 500 రూపాయలు. సాయిబాబా అడిగిన తీరుకు గుస్తాజీ పరవశుడైపోయాడు. ముకుళిత హస్తాలతో సాయిబాబా అడిగిన పైకం తెచ్చి ఇవ్వదాల్చాడు. తాను వస్తూ 500 రూపాయలు తెచ్చుకున్నాడు. అందులో 50 రూపాయలు భోజనం గురించి ఖర్చు పెట్టేశాడు. ఇంకా 450 రూపాయలే ఉన్నాయి, 500 లేవు. కానీ షిరిడి సాయిబాబా 500 రూపాయలు అడిగాడు. అయినా సరే తన భోజనం గురించి ఆయన 50 రూపాయలు పోను, మిగిలిన 450 రూపాయలు తీసుకొచ్చి మిగిలిన పైకం 450 రూపాయలు తెచ్చి గురువుకు సమర్పించుకున్నాడు. సాయిబాబా పైకాన్ని లెక్కించి తను అడిగింది 500 రూపాయలకి కదా, మరి 50 రూపాయలు తక్కువ ఉన్నాయి కదా అని షిరిడి సాయిబాబా గుస్తాజీని అడిగారు. నేను 500 అడిగాను కదా, నువ్వు 450 ఇస్తున్నాయంటని. అప్పుడు గుస్తాజీ చెప్పారు, నేను ఇక్కడ భోజనానికి నాకు 50 రూపాయలు ఖర్చు అయిపోయింది బాబా, అని చేత ఇప్పుడు నా దగ్గర 450 ఉంది, నా దగ్గర ఇంకా పూర్తిగా రూపాయి పైసా కూడా లేదు, 450 నీకు ఇచ్చేసాను అన్నారు. గుస్తాజీ తన భోజన నిమిత్తం 50 రూపాయలు ఖర్చు అయినట్లు విశదీకరించాడు. సాయిబాబా దానికి ఒప్పుకోలేదు. నాకు ఇప్పుడు అత్యవసరంగా 500 కావాలి, ఎలాగైనా సరే ప్రయత్నం చేసి మిగిలిన 50 రూపాయలు కూడా తెచ్చిపెట్టగలిగినతో ఇక ముందనడు నిన్ను పైగా ఇవ్వమని అడగను. ఇంకా ముందు ముందు ఇది మిగిలిన 50 ఇచ్చేసామంటే తర్వాత నేను ఎప్పుడు డబ్బులు అడగను. నా 500 అడిగినా 450 ఇచ్చావు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, మిగిలిన 50 రూపాయలు కూడా నాకు తెచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పి బలవంత పెట్టారు షిరిడి సాయిబాబా. ఎందరో ధనవంతులు గురువు సన్నిధిలో కోరినంత పైకి సమకూర్చారు. సిద్ధులైనప్పటికీ తననే ఆజ్ఞాపించడంలో గుస్తాజీ చెల్లించిపోయాడు.
ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరిని అడగకుండా ఉస్తాదీన్ని మాత్రం పట్టుకుంటే 50 రూపాయలు తెమ్మండంలో ఇతను చెల్లించిపోయాడు. ఎలాగైనా సరే సంపాదించాలని ఆలోచించాడు. అన్నదమ్ములు ఎవరికైనా పంపమని అడుగుతాయా అని ఆలోచించాడు. మిగిలిన 50 రూపాయలు పంపడాన్ని అడగాల అని. లేకపోతే భిక్షాటన చేసి భిక్ష వేసుకుని మిగిలిన 50 రూపాయలు ఇద్దాం అనుకున్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అంతలో తన ట్రంక్ పెట్టెలోనే ఉన్న కొత్త దుప్పటి జ్ఞప్తికి వచ్చింది. అంతవరకు తన ట్రంక్ పెట్టెలో ఉన్న కొత్త దుప్పటి, బ్రాండ్ న్యూ ఆ దుప్పటి ఒకటి తెచ్చుకున్నాడు. అది గుర్తు రాలేదు. అప్పుడు కొత్త దుప్పటి ఉంది కదా, అది అమ్మేసి 50 రూపాయలు ఇద్దామని చెప్పి అక్కడికి తను ఉన్న చోటుకు వెళ్ళి ఆ ట్రంక్ పెట్టెలోంచి తను తెచ్చుకున్న కొత్త దుప్పటి బయటికి తీసి దాని గురువారిని పాలించడం వరకు అమ్మేశాడు. ఒక ధనవంతుడు 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ దుప్పటి 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. కరెక్ట్గా న్యాయానికి అది తక్కువ ధరే. యాక్చువల్గా అది 50 రూపాయలు ఖరీదు చేయదు, కానీ ఏమి ఇస్తారంటే 50 రూపాయలు ఇస్తానని 50 రూపాయలు ఇచ్చాడు ఒక ధనికుడు. కరెక్ట్గా అంత సొమ్ము కావాలో అంత ఇచ్చాడనమాట. న్యాయానికి అది తక్కువ ధరే, అయినా గురువారిని పాటించి ఆయన కోరిన తక్కిన 50 సాయిబాబాకి సమర్పించుకున్నాడు. చేత ఆ విధంగా సాయిబాబాకి 500 రూపాయలు ఇచ్చాడు. ప్రాపంచిక భోగాలు అతడికి ఆకర్షించలేదు. అతను సంపాదించిన ధనాన్ని కుటుంబానికే వెచ్చించేశాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేవు, ఉన్నదంతా దోచి ఇచ్చేసాడు. ఉన్న డబ్బు 500 కూడా 450 ఇచ్చేసాడు. పైగా దుప్పటి ఏదో ఉంటే కప్పుగా దుప్పటి కూడా లేదు, కొత్త దుప్పటి, అది కూడా అమ్మేసి ఆ 50 కూడా ఇచ్చేసాడు. సాయిబాబా దర్శనానంతరం ఎక్కువ కాలం ఆయన సన్నిధిలోనే గడిపాడు. గురువు అతనికి ఏకాగ్రతను, విధేయతను ప్రకృతిలో పరీక్షించాడు. అన్ని పరీక్షలను విజయుడే. గురువు యొక్క కృపకు పాత్రుడై ధనజీవే అయ్యాడు గుస్తాజీ. షిరిడీలో ఉండగా పెట్టే బెడ్డింగ్ ఒక హోటల్ యజమాని అనుమతితో వారి వరండాలు పెట్టుకుని దర్శన వేళ ప్రకారం కార్యక్రమం ముగించుకుని వస్తూ ఉండేవాడు. సాయిబాబా మాత్రం ఇతన్ని గమనించినట్లే ఉండేవాడు, ఇతన్ని పట్టించుకునేవాడు కాదు. ఒక రోజున పెట్టి బెడ్డింగ్ ఎవరో దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు. ఇంకేం లేదు, అతను కట్టుబట్టలే మిగిలే. డబ్బులు పోయి ఏదో పెట్టి బెడ్డింగ్లో ఏదో జత బట్టలు ఉంటాయి. ఆ పెట్టి బెడ్డింగ్ అక్కడ ఎవరో హోటల్లో వాడి ముందర పెట్టాడు. ఆ పెట్టి బెడ్డింగ్తో సహా ఎవరో దొంగిలించేశాడు. ఒక రోజున పెట్టి బెడ్డింగ్ సమస్తం ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తుదకు తను కట్టుబట్టలతోటే మిగిలాడు. ఆ కట్టుబట్టలతోటే కాలం గడుపుతున్నాడు. అని పూర్తిగా చిరిగి పేలికలైపోయినా కూడా వాటిని ధరిస్తూ సాయిబాబా దర్శనంకి వెళ్ళేవాడు. అవి 2-3 నెలలు అదే వాడేటప్పటికి చిరిగిపోయాయి. అది ఇప్పడానికి వీలేదు. ఆ చిరుగులు కూడా కట్టుకుని తిరుగుతున్నాడు బట్టలు మార్చకుండా. అలాగే బెగ్కారి వాళ్ళగా బాబా దర్శనం చేసుకుని వెళ్ళేవాడు. సాయిబాబా మాత్రం కొత్త వాడిని చూసినట్లు గుస్తాన్ని చూసేవాడు. అలా 6 నెలలు గడిచాయి. ఆ విధంగా 6 నెలలు గడిపాడు. తినడానికి తిండి లేదు. అప్పటికి పట్టెడు అన్నం కూడా పెట్టే కరువైంది. చిక్కి శల్యమైపోయాడు. తిండి లేదుగా, 6 నెలల నుంచి తిండి లేదు. తిండి లేకుండా ఎవరు పెడతారు? డబ్బు లేకుండా భోజనం ఎవరు పెడతారు? కట్టుబట్టలతో మిగిలాడు. అయినా గుస్తాజీ ఆకలి దప్పులు విస్మరించి గురువు పైన మనసంతా లగ్నం చేసుకున్నాడు. ఒక సాయంత్రం సాయిబాబా ఆధ్యాత్మికోపన్యాసం ఇస్తూ, ఒకసారి షిరిడి సాయిబాబా ఆధ్యాత్మిక స్పిరిచువల్ డిస్కోర్స్ ఇస్తూ, అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తూ కార్యకారణ విధానం, కర్మను అనుసరించి దైవకృప ప్రశంసుట గురించి బోధిస్తూ, ఆకలితో మలమలలాడే సోదరుని ఆదుకొని భోజనం పెట్టడం కంటే మించిన చర్య మరేది దైవకృప పొందుటకు అర్హమైనది కాదు అని చెప్పారు. అంటే ఆకలితోటి మలమలమాడిపోయి నీ సోదరుడికి అతన్ని ఆదుకుని అతనికి భోజనం పెట్టడం, దానికంటే పెద్ద ఆధ్యాత్మికమైన పని ఇంకేం లేదు అని చెప్పి సాయిబాబా ప్రవచనంలో చెప్పారు. పెట్టుడు కంటే మించిన చర్య ఇంకేది
దైవకృప పొందడానికి అర్హమైనది ఇంకేదీ లేదు అని ప్రబోధించారు షిరిడి సాయిబాబా. గురువు బోధనలోని గూఢార్థాన్ని గమనించిన కొందరు శిష్యులు తలా 2 రోజులు గుస్తాజీగా అన్నం పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు షిరిడి సాయిబాబా మాటలు విని అక్కడికి వచ్చిన శిష్యులంతా కూడా షిరిడి సాయిబాబా శిష్యులు గుస్తాజీకి అందరూ తలో 2 రోజులు భోజనం పెట్టడం మొదలుపెట్టారు. అలా సాయిబాబా శరీర త్యాగం చేసే వరకు కూడా గుస్తాజీ షిరిడీలోనే కాలం గడిపాడు. సాయిబాబా బాడీ డ్రాప్ చేసే వరకు కూడా ఆ విధంగా అక్కడే ఉండిపోయాడు కట్టుబట్టలతోటి, ఎవరో పెట్టిన అన్నం తింటూ. ఆఖరికి సాయిబాబా దేహాన్ని కూడా ఆమె సమాధిలో దించేటప్పుడు తన స్వహస్తాలతోటి షిరిడి సాయిబాబా దేహాన్ని గోతులో పెట్టాడు. సాయిబాబా సమాధి చెందినప్పుడు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచడానికి సాయపడిన అదృష్టవంతుల్లో గుస్తాజీ ఒకడు. ఆ తదనంతరం సాకోరి వెళ్ళి ఉపాసిని మహారాజ్ శిష్యరికం చేశాడు. ఇక్కడ ఇతన్ని వదిలేసి సాకోరిలో ఉపాసిని మహారాజు గురించి తెలుసుకుని షిరిడి సాయిబాబా దగ్గర శిష్యరికం అయిపోయింది. ఇది ఆ కథ జీవితం అంతా అతనికి అర్పించేశాడు. కట్టుబట్టలతో ఆయన దగ్గరే ఉండిపోయాడు. అక్కడ షిరిడి సాయిబాబా దేహం చాలించారు కాబట్టి ఈ ఉపాసిని మహారాజు దగ్గరికి వచ్చాడు సాకోరి. ఉపాసిని మహారాజు శిష్యరికం చేశారు. మహారాజు పంపగా చెట్టు చివరిగా మేర్వాన్ శిష్యుడు అయ్యాడు. మహారాజు పంపగా అంటే ఉపాసిని మహారాజు పంపించాడు ఎవరి దగ్గరికి? మేర్వాన్ దగ్గరికి. అప్పుడు మేర్వాన్ అనేవారు, అంటే బాబా అన్నమాట, మెహర్ బాబా. చివరిగా మేర్వాన్ శిష్యుడై ఆశాంతా ఆయన్ని విడవకుండా అక్కడే ఉన్నాడు. అక్కడ షిరిడి సాయిబాబా శిష్యరికం అయిపోయింది. తర్వాత ఉపాసిని మహారాజ్ శిష్యరికం అయింది. ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా దగ్గరికి వెళ్ళమన్నారు. ఆఖరికి మెహర్ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా గుస్తాజీని అధికంగా ప్రేమించారు. మెహర్ బాబా గుస్తాజీని చాలా అధికంగా ప్రేమించారు. తక్కిన శిష్యులంతా అతని ఎడలు గౌరవం చూపినట్లు బాబా చూసేవారు. ఇతను చాలా ఉన్నతమైన శిష్యుడు అని చెప్పి మిగిలిన శిష్యుడికి బాబా చెప్తుండేవారు గుస్తాజీ గురించి. ఒకసారి మండలితో ముచ్చటిస్తూ బాబా తనను లోకో డ్రైవర్తో పోల్చుకున్నాడు. గుస్తాజీని రైలు ఇంజన్తో పోల్చారు, ఒక రైలు పెట్టెతో పోల్చారు. ఆ లోకో డ్రైవర్ అంటే ఆ రైలు నడిపేవాడు తాను, ఎవరు? బాబా అన్నమాట. మెహర్ బాబా రైలు నడిపేవాడు, గుస్తాజీ ఏమో రైలు ఇంజను. మండలి అంతా కూడా వాళ్ళ సామర్థ్యాన్ని వివిధ తరగతుల రైలు పెట్టెలతోటి పోల్చారు. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఈ శిష్యులందరినీ కూడా ఒక్కొక్క రైలు పెట్టెతో పోల్చారు. రైలు ఇంజన్ను పెట్టెలను కలిపి 2 రైలు ఇంజన్ను ఈ రైలు పెట్టెల్ని కలుపుతాయి కదా, కప్లింగ్స్ అంటారు వాటిని. ఆ కప్లింగ్ ఎవరంటే సదాశివ్ పటేల్ అన్నారు. బాబా శిష్యుడే, మనందరికీ తెలుసు. తొలి రోజుల్లో ఉండేవాడు. అక్కడ కస్బాపేటలో బాబా ఉన్నప్పుడు సదాశివ్ పటేల్ ఏమో ఆ కప్లింగ్ అన్నారు. బువాసాహెబ్ గార్డ్ కాగా జహిలీ రైలు పట్టాలు అన్నారు. అందరినీ తలో శిష్యుల్ని రైలు ప్రయాణంలో ఒక్కొక్కరిగా పోల్చారు. ఆఖరికి బాబా ఆజ్ఞల మేరకు జీవితాంతం కూడా నిర్విఘ్నంగా మౌనాన్ని పాటించిన ధన్యజీవి గుస్తాజీ. ఆఖరి తన ప్రాణాలు వదిలే వరకు కూడా మౌనాన్ని పాటించాడు గుస్తాజీ. అంచేత ఆఖరి వరకు కూడా బాబాతో ఉండి బాబా చాలా దాంట్లో అతి సన్నిహితంగా ఉన్నారు. ఇతర దేశాలు కూడా వెళ్ళారు గుస్తాజీ బాబాతో పాటు. గుస్తాజీ నవజీవనంలో బాబాను అనుసరించిన శిష్యుల్లో గుస్తాజీ ఒకరు. అంచేత నవజీవనంలో 20 మంది వెళ్ళారు బాబా కాక. అందులో 4 స్త్రీలు, 16 పురుషులు. ఆ 16 పురుషులను గుస్తాజీ ఒక ఆయన. అంచేత ఈ గుస్తాజీకి మోక్షం ప్రసాదించారు బాబా. దీనికి ముందర షిరిడి సాయిబాబా దగ్గర ఆయన శిష్యుడు అయిన అర్థం చూస్తుంటే కరెక్ట్గా శిష్యుడు అనేవాడు ఎలా జీవించాలో అలా జీవించాడు. కట్టు బట్టలతోటి, ఆ బట్టలు చిరిగిపోయినా కూడా చింపిరి గుడ్డలతో రోజు షిరిడి సాయిబాబా దేహం సాలించే వరకు కూడా ఆయన వదలలేదు. పోనీ ఆయన పోయాడు కదా అని చెప్పి మళ్ళీ బొంబే వచ్చేసి మామూలు ప్రాపంచిక జీవితం జీవించాడు అంటే
సన్యాసించేశాడు కాబట్టి ఇంకా అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. మళ్ళీ ఇంకో ఉపాసన మహారాజ్ దగ్గరికి ఉండాల్సి శిష్యకం చేశాడు. ఉపాసని మహారాజ్ ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించారు. అవతారుడి దగ్గరికి పంపించాడు సాక్షాత్తు. అవతారుడి దగ్గర తన జీవితం గడిపి ఎన్నో విధాలుగా ఆ, ఆయన ముక్తి మోక్షం పొందారు. చేత ఇంకో విశేషం ఏంటంటే బాబా ఆజ్ఞ మేరకు మౌనం పాటించి, మౌనం ఎలా పాటించాలో అలాగే పాటించాడు. ఎందుకంటే ఆయన మౌనంలో బాబా తప్ప ఇంకెవరు లేరు. బాబాని అంత ఇదిగా బాబా ఇతన్ని ప్రేమించారు, అంత అందరికంటే ఉన్నతంగా బాబా గుస్తాజీని ప్రేమించారు. గుస్తాజీ కూడా బాబాని అంత సన్నిహితంగా ప్రేమించారు. అంటే ఇంట్లో మెహ్రా ఎలా ప్రేమించిందో బాబాని అంత లోతుల్లోంచి కూడా గుస్తాజీ ప్రేమించారు. పైగా మౌనం ఉంటుంది, బాబా ఆజ్ఞ మేరకు మౌనం ఉంటుంది. ఆ మౌనానికి అర్థం ఉందండి. అటువంటి అర్హత ఉన్న వాళ్ళకి మౌనం. షిరిడి సాయిబాబా దగ్గర ఆయన చేసిన శిష్యులకే మనకు చెప్తోంది ఎంత అర్హుడు అతను. బాబా చెప్పిన మౌనాన్ని పాటించడానికి అర్హుడు. అంచేత ఈ ముగ్గురికి కూడా అటువంటి శిష్యులే అనుకోవాలి. ఈ ముగ్గురు శిష్యులకి కూడా ముక్తి ఇచ్చారు బాబా. ముగ్గురు కూడా మౌనం పాటించిన వాళ్ళే. వాళ్ళ మౌనం నిజమైన మౌనం. బాబా దగ్గర ఉన్న వాళ్ళల్లో మౌనం పాటించిన వాళ్ళలో ఎవరి పేర్లు చెప్పుకోవాలంటే ఈ ముగ్గురు పేర్లు చెప్పుకోవాలి. అందులో మొదటి పేరు గుస్తాజీ చెప్పాలి. తర్వాత ఏమో దౌలత్మై, తర్వాత బాలా సంబత్. ఆ బాలా సంబత్ పేరు కూడా ఈ మెమోరియల్ టౌన్లో ముగ్గురు పేర్లు ఉన్నాయి. ముగ్గురికి కూడా ముక్తి మోక్షం లభించింది. ముగ్గురు కూడా బాబా ఆజ్ఞ మేరకు ఈ మౌనం పాటించారు. అంచేత మనం బాబా పాటించవలసింది చెప్పచిన రీతిలో మనము పాటించాలంటే, మౌనం పాటించాలంటే గుస్తాజీ లాంటి శిష్యుడు అవ్వాలి ముందర. గుస్తాజీ షిరిడి సాయిబాబా దగ్గర ఎలా శిష్యుడు అయ్యాడో అలా విధేయతతో కూడిన శిష్యులు ప్రాణమైనా అర్పించడానికి సిద్ధం అవుతాయి. అప్పుడు మనం మౌనానికి కూడా అర్థం ఉంటుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్, చక్కని విషయాలు మా అందరికి వివరించారు. బాబా ఉన్నప్పుడు బాబా మౌనము ఎలా పాటించాలి అన్న విధానాన్ని మన గుస్తాజీ గారు, దౌలత్మాయి వీళ్ళు ముగ్గురు ఎలా పాటించారు, అలాగే గుస్తాజీ మొదటి నుంచి తన గుస్తాజీ అనుభవాలన్నీ మాకు వివరిస్తూ అతను చివరగా బాబా దగ్గరికి చేరి బాబా దగ్గర విధేయతగా ఉండి చక్కని శిష్యుడు అనిపించుకొని బాబా చెప్పిన విధానంలోనే మౌనమును పాటించిన ధన్యజీవి వాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించారు మీరు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు విశాలి గారు, తర్వాత నాగమణి సంకీర్తనలు. విశాలి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. సాయి గారు పాడతారు ఇవాళ. అవతార్ మెహర్ బాబాకి జై. పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौन रूपा मेहर बाबा, प्रेम कड़लिमा हृदिनि निंपुमा, मानवाकृतिनि महिनि जनिंची, మా కన్నుల పండువై వెలసితివా, ప్రియ బాబా మెహర్ బాబా, ప్రార్థింతుము మా హృదిని కనుమా, అర్థింతుము మా అంజలి గొనుమా, ప్రియ బాబా మెహర్ బాబా. కలుష కాఠిన్య కాపట్య జగతి కరుణ సుధరస కావగనించి,
కలుష కాఠిన్య కాపట్య జగతి కరుణ సుధరస కావగనించి మానుష వేషము మమతను బూని మానుష వేషము మమతను బూని మౌనముతో మనసు దోచితే ప్రియ బాబా మేహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా ప్రార్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మేహరు బాబా సకల యోగముల సాధనలేలా సాధనానుభవ సారము నీవే సకల యోగముల సాధనలేలా సాధనానుభవ సారము నీవే శమదమ కరుణ శాంత గుణములు సమదమ కరుణ శాంత గుణములు మదిని నింపుమా మాకు నెప్పుడును ప్రియ బాబా మేహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా ఆర్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మేహరు బాబా కొదువ లేకుండా కృంగొత్త ప్రేమ కలుగనీయడ దీవించు ప్రభువా కొదువ లేకుండా కృంగొత్త ప్రేమ కలుగనీయడ దీవించు ప్రభువా మోహము వీడి ప్రేమను బూని మోహము వీడి ప్రేమను బూని మోదముతో మనుట నేర్పుమా ప్రియ బాబా మేహరు బాబా ప్రార్థింతుమా హృదిని కనుమా ప్రార్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మేహరు బాబా ఇతర దైవముల స్తుతులను మాన నాదు పూర్వభవ పుణ్యమో ఏమో ఇతర దైవముల స్తుతులను మాన నాదు పూర్వభవ పుణ్యమో ఏమో ఇప్పుడిదే కంటిని దేవదేవుని ఇప్పుడిదే కంటిని దేవదేవుని రక్షణ చేయుమా రామచంద్రుని ప్రియ బాబా మేహరు బాబా ప్రార్థింతుము మా హృదిని కనుమా ప్రార్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మేహరు బాబా ఎప్పుడు ఎచ్చోట ఏ రీతినైనా ఎదను తలచిన చాలును స్వామి ఎప్పుడు ఎచ్చోట ఏ రీతినైనా ఎదను తలచిన చాలును స్వామి కనులకు దోచి కరుణను ఏలే కనులకు దోచి కరుణను ఏలే కాపాడే వరమునియవా ప్రియ బాబా మేహరు బాబా ప్రార్థింతుము మా
హృదిని కనుమా అర్థింతుము మా అంజలి గొనుమా ప్రియ బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా బాబా, అరుణగారు. జై బాబా, జై బాబా. సాయి వరప్రసాద్ గారు, విశాలి గారు చక్కని సంకీర్తన, ఆ మౌనమూర్తి మెహరీశ్వరుని కొరకు నేర్చుకొని ఎంతో చక్కగా వినిపించిన సాయికి జై బాబా. ఇప్పుడు నాగమణి గారు, మనిజ జై బాబా. జై బాబా అండి. అరుణగారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అంతా అతని వదలి హాయి ఉందాము. జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. అంతా అతని వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, నీనా వేదాలు రాలేలా, నానా రూపాల సేవేలా, నీనా వేదాలు రాలేలా, నానా రూపాల సేవేలా. మతమంటూ వ్రతమంటూ, మతమంటూ వ్రతమంటూ మాయకులోనై రగ్గుటయేలా. అంతా అతని వదలి హాయిగుందాము. పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాల సేవేలా, పూజా ద్రవ్యాల బాధేలా, తాజా కుసుమాల సేవేలా. వేదాలు శాస్త్రాలు, వేదాలు శాస్త్రాలు నియమనిష్టల పాటేల. అంతా అతని వదలి హాయిగుందాము. బాబా బాబా మెహరనుచు, బాబా నామామృతం రోజు, బాబా బాబా మెహరనుచు, బాబా నామామృతం త్రోలుచు. స్మరించి ప్రేమించి, స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము. అంతా అతని వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా, బాబా బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరూ జై బాబా. నిజంగానే అంత అతడు ఏది ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది అనే భావంతో అతనికే మొత్తము మనము అర్పణం అయిపోతున్నాము అన్న భావమున్న కీర్తన చక్కగా వినిపించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఉమా గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా. బాబా కి జై. కంటిరేయి మేహరి సుని కనులు కరువు తీరగా, కనులు కరువు తీరగా, మన కర్మలెల్ల నసింపగా. కంటిరేయి మేహరి సుని కనులు కరువు తీరగా, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంతా తడు నిండెనే
మనకెంత భాగ్యము పట్టెనే కంటిరేయి మేహరీసుని కనులు కరువు తీరగా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ చేచెను తెలియకుండా కంటిరేయి మేహరీసుని కనులు కరువు తీరగా రామకృష్ణుల అందమాయిది బుద్ధదేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన కంటిరేయి మేహరీసుని కనులు కరువు తీరగా చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవునే రామచంద్రుని మనసునంతా ఆక్రమించెను కరువు తీరా కంటిరేయి మేహరీసుని కనులు కరువు తీరగా కనులు కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరేయి మేహరీసుని కనులు కరువు తీరగా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అరుణ్ గారు జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా బొమ్మ గారు చక్కని సంకీర్తన చక్కగా వినిపించారు మీకు జై మెహర్ బాబా ఇప్పుడు మారుతి ధనలక్ష్మి జై బాబా తర్వాత ప్రకాశం గారు రెడీగా ఉండాలి जय बाबा अवतार मेहर बाबा की जय శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి సన్నిధి మనకిలను పెన్నిది ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు జాగు చేయక నీవు బిరబిరారావేల జాగు చేయక నీవు బిరబిరారావేల స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణ శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది ఏ జన్మలో ఏ పుణ్య తీర్థంబు సేవింప పని లేదు ఏ పుణ్య నదులలో మునగంగ పని లేదు ఏ జన్మ జయ బాబా ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు జాగు చేయక నీవు బిరబిరారావేల నీవు బిరబిరారావేల స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణ శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి
శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. ఏ పుణ్య తీర్థంబు సేవింప పని లేదు, ఏ పుణ్య నదులలో మునగంగ పని లేదు. ఏ పుణ్య తీర్థంబు సేవింప పని లేదు, ఏ పుణ్య నదులలో మునగంగ పని లేదు. యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు, యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు. మనసార స్మరించు ప్రభునామ స్మరణ, శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి, శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూసితివో, ఆ ప్రభువే నేడిలలు మెహరావతారుడై. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూసితివో, ఆ ప్రభువు నేడిలలో మెహరావతారుడై. మౌనంబులో నుండి మనలను గాంచుచుండెను, మౌనంబులో నుండి మనలను గాంచుచుండెను. ఇది తెలిసి మసలుకో ఓ మాయ జీవా, శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి, శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిది. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై బాబమ్మ, చక్కని సంకీర్తన ఎంతో చక్కగా వినిపించావు. అతని నామస్మరణ, అతని సన్నిధే మనకు శరణ్యం. చక్కని కీర్తన. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు అక్క ఉమారాణి గారు, తర్వాత అక్క ఉమారాణి గారు జై బాబా. అక్క జై బాబా. ఉమ్మక్క. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की అక్క ప్రేయర్ చేయండి మీరు. ప్రేయర్ చేయమన్నావా? జై బాబా. సారీ, ఫోన్ వస్తే ఫోన్ వేరే చేయండి. ఓకే, స్టార్ట్ చేయమంటావా? టైం అయింది కదా. ఓకే, జై బాబా. ఓకే. ఓ పర్వర్తిక, ద ప్రిజర్వర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఆల్, యు ఆర్ వితౌట్ బిగినింగ్ అండ్ వితౌట్ non-real, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you're also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. We repent, O God, most merciful.
for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent more especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba. జై బాబా అరుణ. అక్క జై బాబా చక్కగా ప్రార్థన చేసి వినిపించారు ప్రియతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు నామం చేస్తారు, విశాలి గారు ఆరాధిస్తారు. జై బాబా మేడం చేస్తా. ఓం పరబ్రహ్మ పరమాత్మా अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा 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 జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। जय बाबा మేడం గారు, థ్యాంక్ యూ. జై బాబా కోటేశ్వరరావు గారు చక్కని నామస్మరణ చక్కగా చేసి వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆ మౌనమూర్తిని తలుస్తూ 2 నిమిషాలు మౌనంగా ఉండి విశాలి హారతితో ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। హలో జై బాబా. జై బాబా. అక్క మ్యూట్ చేసుకోరా? ఏంటి ఉమక్క మ్యూట్ చేసుకోండి. अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेरु बाबा प्रियतमा मन सुहारती दे। प्रियतमा मन सुहारती दे। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेरु बाबा प्रियतमा मन सुहारती दे। प्रियतमा मन सुहारती दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ కోదముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమే ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरिकी जय बाबा थैंक यू बाबा జై బాబా అందరికీ జై మెహర్ బాబా చక్కని హారతి ఇచ్చారు పార్వతి గారు మీకు జై మెహర్ బాబా जय बाबा అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय జయ బాబా అండి అందరికీ. జై బాబా సార్ జై బాబా అందరికీ జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా అండి అమ్మ అందరికీ జై బాబా జై మెహర్ బాబా తార్ మెహర్ బాబా కి రికార్డింగ్ అక్క జై బాబా ధనా జై బాబా రికార్డింగ్ అయిపోయిందా? అక్క ఇది కంటిన్యూ ఉంటుంది రికార్డింగ్. ఓకే జై